ఈరోజు అడవిలో సీతాఫలాలు వెతకడం కోసం అయితే రావడం జరిగింది. మరి ఇప్పుడు సీతాఫలాలను ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అడవి లోపలికి వెళ్ళి అక్కడ మనకు దొరుకుతాయో లేవో చూడాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఈ గుట్టలు నెక్కి ఆ గుట్టల మీద ఉన్నటువంటి మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. అవును, అక్కడ కొన్ని ఆ చెట్లకి కాయలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. ఈ రాళ్ళ నుంచి మనం నడుస్తూ వెళ్ళాలి. కింద పడితే మాత్రం చాలా ప్రమాదమే. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు మనకు దేనికోసం అయితే వచ్చావో అవి దొరకడానికి ఆస్కారం ఉంది. ఈ అడవులో పాములు అలాంటివి చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. మనం చూస్తూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అయితే ఈ రాళ్ళు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు ఈ గుట్టనెక్కి ఇక్కడ కూడా చూసారుగా కనిపిస్తున్నాయి సీతాఫలాలు. ఈ చెట్టుకు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆ చెట్టుకున్న సీతాఫలాలను కూడా మనం తెంపే ప్రయత్నం చేద్దాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ కూడా మీకు కనిపిస్తున్నాయి సీతాఫలాలు. చాలానే ఉన్నాయి. ఈ సీతాఫలాల సీజన్ కదా, అందుకే చాలానే కనిపిస్తూ ఉన్నాయి. చాలా ముళ్ళున్నాయి. ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. వీటి మధ్యలో ఈ చెట్లు ఎలా మొలుస్తాయి ఇప్పటికీ ఆశ్చర్యమే. ఇక్కడ ఉన్నటువంటి కోతులకు అవన్నిటికీ ఆహారం ఈ అడవిలో దొరికేటటువంటి సీతాఫలాలే. ఈ సీతాఫలాలను అవి ఆహారంగా తీసుకొని ఇక్కడ బ్రతుకుతూ ఉంటాయి. ఇక్కడైతే చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. వాటికి చాలా కాయలు ఉన్నాయి. ఇక్కడ తెంపే వాళ్ళు లేక అలాగే కాయలు అనేవి ఎండిపోయాయి. మనకు ఈరోజు చాలా కాయలు దొరికేటట్టున్నాయి. మొత్తం ఇదైతే అంత అడవి ప్రాంతం. ఇక్కడైతే ఎవరు అంతగా లేరు, రారు కూడా. చూసారు అక్కడ ఈ చెట్లన్నీ ఏదో ఒక దానికి ఉపయోగపడే చెట్లు, కానీ అవి దాన్ని ఎలా యూజ్ చేయాలో మనకు తెలియదు. కానీ ప్రకృతిలో లభించేటటువంటి ప్రతి ఒక్క చెట్టు ఏదో ఒక ఔషధంలాగా మాత్రం పనిచేస్తుందనే విషయం అయితే తెలుసు. చూసారుగా ఎంత ఒక లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాలేటువంటి పరిస్థితి, అంత దారుణమైనటువంటి అడవి. చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. అవి ఇంకా అవ్వలేదు. ఎర్రగా పక్కితే చాలా బాగుంటాయి. చూడండి, ఈ చెట్టుకి ఎన్ని ఉన్నాయో. ఒకే చెట్టుకి ఒకే కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తున్నారు. ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి కెమికల్ వేయకుండా న్యాచురల్గా దొరికేటటువంటి ఫలాలు సీతాఫలాలు. చాలా అద్భుతమైనటువంటి టేస్ట్తో కూడుకున్నట్టు. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ ఈ కాయలు చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిని మొక్క పెట్టుకునే కాకుండా కాల్చుకొని కూడా ఈ కాయలను అనేది తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చెట్టు మీద ఎక్కడం జరిగింది తెంపడం కోసం. చూడండి, చాలా హైట్లో ఉన్నాను గుట్ట పైన. ఓకే ఫ్రెండ్స్, బాయ్.